అన్యాయంపై ధర్మ విజయం. భక్త ప్రహ్లాదుని అసలైన కథ మీకు తెలుసా? హిరణ్యకశిపుడు అత్యంత బలమైన అసుర రాజు. అయితే అతనికి తన కుమారుడు ప్రహ్లాదు విష్ణు భక్తుడిగా మారడం అసహ్యంగా అనిపించింది. నేను దేవతలకు సమానంగా ఉన్నాను, కానీ నా కొడుకు విష్ణువుని ఆరాధిస్తే అది నాకు అవమానం అని భావించారు. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షించేందుకు అనేక మార్గాలను ప్రయత్నించారు. భయంకరమైన రాక్షసులను అతని మీదకు పంపారు. ఇంకా భీకరమైన అరణ్యంలో తనని వదిలేశారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ భగవంతునిపై నమ్మకం కోల్పోలేదు. అయితే అతనిని ఎక్కడ వదిలేసినా, ఏ తప్పుడు ప్రయత్నం అతనిపై చేసినా ప్రహ్లాదుని విష్ణువైతే రక్షించేవారు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపేందుకు తన సోదరి హోలికను పిలిచారు. హోలిక అగ్నికి అజేయమైన వరముంది. అయితే హోలిక ప్రహ్లాదుని మంటల్లో కూర్చోబెడుతుంది. కానీ చివరికి హోలిక అయితే కాలిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడతారు. అప్పుడు హిరణ్యకశిపుడు అత్యంత కోపంతో నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుని ప్రశ్నించారు. ఆ మాటలు విని ప్రహ్లాదుడు అవును, నా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పారు. అప్పుడే హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని కొట్టారు. అయితే నరసింహస్వామి ఆ స్తంభం నుంచి ఉద్భవించారు. ఆ రాత్రి సమయం అరకాళ్ళ జీవి, ఏ ప్రాణి కాదు, ఏ దేవుడు కాదు, ఏ మానవుడు కూడా కాదు. అయితే హిరణ్యకశిపుణ్ణి నాశనం చేయడానికి నరసింహుడు రూపం వచ్చింది. నరసింహుడు హిరణ్యకశిపుని పట్టుకొని భీకరంగా అరిచారు. అతన్ని రాజమందిరపు వేదికపై కూర్చోబెట్టి తన పాదాలతో అతన్ని అదిమి పెట్టారు. తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి ఛేదించారు. అప్పుడు భూమి ఆకాశమంతా నరసింహుని కీర్తిని కీర్తించింది. ఇంకా దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. అది చూసి ప్రహ్లాదుడు ఆనంద బాష్పాలతో భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ ఘటంలో ధర్మం తంత్రాన్ని గెలిచింది. ఇంకా భక్తి అహంకారాన్ని జయించింది. ప్రహ్లాదుడు చూపించిన భక్తి, విశ్వాసం, భగవంతుడిపై నమ్మకం మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఈ కథ అయితే మనకు ధర్మం ఎప్పుడూ నాశనం అయ్యేది కాదని, ఇంకా భక్తులకు భగవంతుడు ఎల్లప్పుడూ సహాయపడతాడు అని చెప్తుంది. హిరణ్యకశిపుడు చనిపోయాక కూడా నరసింహుడి కోపం ఇంకా తగ్గలేదు. ఆయన మహాకోపంతో ఊగిపోతూ తన పంజాలతో భూమిని చీల్చేశారు. అప్పుడు దేవతలు వచ్చి అతన్ని శాంతిపరిచేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి భక్త ప్రహ్లాదుడు ముందుకు వచ్చి వినయంతో ఆ నరసింహస్వామిని ప్రార్థించారు. అప్పుడు అతని భక్తిని చూసి నరసింహుడు శాంతించారు. నరసింహస్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించి భక్తులకు ఎల్లప్పుడూ సహాయంగా ఉంటారని మాటిచ్చారు. ఈ కథ భక్తికి పరమోన్నత స్థానం చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రహ్లాదుని అచంచల భక్తి, విశ్వాసం, నమ్మకంతో కూడిన ధైర్యం మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. భగవంతుడిపై నమ్మకం ఉంటే ఎలాంటి విపత్తు వచ్చినా ఆయన రక్షణ కల్పిస్తారని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తుంది. నరసింహస్వామి ఆవిర్భావం చేసిన తర్వాత దేవతలు అంతా అతన్ని కీర్తిస్తూ ప్రహ్లాదుని ధర్మానుబంధాన్ని కొనియాడారు. ఈ ఘటన తరువాత ప్రహ్లాదుడు తన రాజ్యాన్ని అత్యంత న్యాయబద్ధంగా పరిపాలించారు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా, ధార్మికతో జీవించారు. అయితే ప్రహ్లాదుని జీవితం మనకు భక్తి, ధైర్యం, ఇంకా విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని సాధిస్తాడని స్పష్టం చేస్తుంది. మరియు భక్తి మానవత్వాన్ని అత్యున్నత స్థాయిని అందిస్తుంది అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. నరసింహస్వామి ఆవిర్భావం మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.